ఆ, ఇట్లనే మీ లెక్కనే కంప్లీట్ గా డెడికేట్ అయి విన్నా. ఆ, ఏది ఎల్లం రాజు గారియా? ఎల్లం రాజు తర్వాత బాగా రెలవెంట్ టెక్స్ట్ కూడా తెప్పించిన. ఆ, పుల్లెల శ్రీరామచంద్రుని ఉన్నాయి, ఆ, అంటే బ్రహ్మసూత్ర భాష్యం, ఆదిశంకరుని టెక్స్ట్ ప్లస్ వారి తెలుగు అనువాదం. అవి కొంచెం సంక్షిప్తంగా ఉంటాయి, వీరి లెక్చర్స్ ఏమో బాగా డీటెయిల్ గా ఉంటాయి. ఆ, అయితే చూసిన విన్న బాగా ఎంతవరకు వీలైతే అంతవరకు అర్థం చేసుకున్నా ఆ, నా శక్తిని బట్టి. ఆ, ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు. ఏదైతే మనకి ఇప్పుడు అద్వైత సాధనలో 4 చెప్తారు బాబు. ఒకటి శ్రవణం, మనం చేసేదంతా శ్రవణమే. ఆ శ్రవణం కూడా పూర్తి న్యాయం చేస్తలేము శ్రవణానికి. శ్రవణం అంటే వినటం. వినటం అంటే ఇక అది వినటమైనా చదవటమైనా శ్రవణం కిందకే లెక్క. అయితే ఇది ఎట్లా అంటే వినటం అని అంటే కంప్లీట్ గా అర్థం కావాలి. అది కరెక్ట్ వినటం. తర్వాత ఇంకొక ఆలోచన మనస్సులో లేకుండా వినాలి. అంటే కరెక్ట్ వినటం అంటే అంత డీప్ గా వినాలి. శ్రవణం ఇంకొక ఆలోచనే రావద్దు, ఇంకొక ఆలోచన ఉండద్దు. కంప్లీట్ దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసి వినాలి. దానికి 2 కావాలి, ఒకటి భాషా జ్ఞానం, రెండవది జిజ్ఞాస. అంటే భాషా జ్ఞానం మనకు పుట్టగానే ఎక్కడ వస్తుంది? ఇది అంతా వైదిక భాష కాబట్టి, ఉపనిషద్ వాంగ్మయం కాబట్టి గురువులు వీళ్ళు. ఇప్పుడు ఎల్లం రాజు గారు టర్మ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఆయన పదాలను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి అది ఆ స్థాయి ఉన్నోళ్ళే పోతారు, మామూలు భాష రాని వాళ్ళు. ఆ భాష కాదు బాబు, నేను పారిభాషిక పదం అంటారు దీన్ని. పారిభాషిక పదం అంటే టెక్నికల్ వర్డ్స్, ఇవన్నీ అద్వైత టెక్నికల్ వర్డ్స్. ఇప్పుడు ఆ భాష ఉన్నది, ఆ భాష జన వ్యవహారంలో వేరే అర్థం, అక్కడ వేరే అర్థం. వస్తువు ఉన్నది, వస్తువు జన వ్యవహారంలో వేరే అర్థం, అద్వైత పరిభాషలో వేరే అర్థం. అట్లా అంటే అద్వైత పరిభాషకు సంబంధించిన పద జ్ఞానము మనకు బాగా రూఢి కావాలి. దీనికి మనం చేయగలిగింది ఏమి లేదు, ఊరికే వారి ఉపన్యాసాలు వింటూ ఉంటే అవన్నీ మనకి వారే పాపం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక చోట కాకపోతే ఇంకొక చోట ఆ పదానికి పూర్తి వ్యాఖ్యానం చేస్తారు. వింటూ ఉంటే అవన్నీ మనకు తెలిసిపోతాయి. అంటే శ్రవణం కూడా కొన్ని సంవత్సరాల పాటు జరిగితే మనకు ఒక పట్టు వస్తుంది శ్రవణం మీద. రెండోది ఏంటంటే శ్రవణం మొదటి మెట్టే సాధనలో. తర్వాత మననం, మననానికి కూడా గురువు సహాయపడతాడు. అంటే ఎక్కడైనా క్రిటికల్ వ్యూస్ ఉంటే అవి మనకి సొంతంగా అర్థం చేసుకునే శక్తి లేకపోతే అప్పుడు గురువు తప్పనిసరిగా, ఎందుకంటే తను కూడా ఈ స్థితి నుంచి తన గురువు సహాయంతో బయటపడ్డవాడే కాబట్టి ఎక్కడెక్కడైతే ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయో వాళ్ళకు తెలుసు. అంటే ఈజీగా అర్థం కాని విషయాలు బాగా లోతుగా ఎక్స్ప్లెయిన్ చేస్తే గాని అర్థం కాని విషయాలను వాళ్ళు గమనించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మంచి గురువులు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళే. ఈ ఎల్లం రాజు గారు ప్రతిదీ మనకి మాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేసింది. అది రెండవది మననం. ఈ మననంలో ఏమైతుంది అంటే మనకి క్లారిటీ పెరుగుతుంది. అంటే విషయ జ్ఞానంలో క్లారిటీ పెరుగుతుంది, స్పష్టత పెరుగుతుంది, అవగాహనలో క్లారిటీ పెరుగుతుంది.
ఇక మూడవది నాలుగవది గురువు ఏమీ చేయలేడు. మొదటి 2 స్టెప్స్ మాత్రమే గురువు సహాయం చేయగలుగుతాడు. అంటే శ్రవణం మనం చేయడానికి ఆయన ఉపన్యాసాలు ఇస్తాడు, ప్రవచనాలు. మననం కూడా ఆయన మనకు సహాయం చేస్తాడు అర్థం చేయించడంలో. ఈ 2 స్టెప్స్ మాత్రమే గురువు చేతిలో ఉన్నాయి. మూడవది నాలుగవది ఏంటంటే శ్రవణం, మననం, నిధిధ్యాసనం. నిధిధ్యాసనం అంటే ఏంటంటే మనము ఒక విషయాన్ని బాగా విన్నాము, మొదటిది శ్రవణం. రెండవది మననం అంటే బాగా దాని గురించి ఆలోచించినాం, దాని గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినాం, అర్థం కూడా చేసుకున్నాం. ఇది 2వ స్టెప్ అయిపోయింది. 3వ స్టెప్ చాలా కష్టమైన స్టెప్. అది నిధిధ్యాసనం. నిధిధ్యాసనం అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఒక వస్తువును చూసినప్పుడు, ఒక మనిషిని చూసినప్పుడు మనకి ఆకారం మీదనే దృష్టి ఉంటది. ఈ ఆకారం వెనుక ఉన్నటువంటి ఆత్మగతమైనటువంటి ప్రకాశం గాని, ఆత్మపరమైనటువంటి రిమెంబరెన్స్ గాని మనకి ఉండదు. ఒక వ్యక్తితో మాట్లాడుతుంటే ఆ వ్యక్తి యొక్క రూపురేఖలు, ఆ వ్యక్తి యొక్క మాట, ఇవన్నీ బయటియే. ఆ వ్యక్తి నేను అంతరంగంలో ఒకే చైతన్య శక్తి యొక్క వెలుగులము అనేటువంటి దృష్టి. దృష్టి అంటే కేవలము ఈ బాహ్య దృష్టి కాదు, మనస్సు యొక్క దృష్టి. అది మన మనోనేత్రముతో దర్శించగలగాలి. అది ఏంటిదనంటే నిధిధ్యాసనం. నిధిధ్యాసనంలో కంప్లీట్ గా మనం దేన్నైతే అర్థం చేసుకున్నామో దాన్ని చూడగలగాలి. ఈ చూడగలిగింది కంప్లీట్ గా మనదైపోయినప్పుడు అది సాక్షాత్కారం. అది లాస్ట్ స్టెప్. ఇంకా అది చదివిపో. అది వస్తువు, వ్యక్తి. ఇక్కడ కొంత క్లారిటీ నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి గాని ఒక వస్తువు గాని మనం చూసినప్పుడు అది బాహ్యంగా దాని పేరు, దాని రూపము, మన మైండ్ లో దాని పట్ల ఉన్న ఆ ఐడియా అది కాకుండా దాన్ని ప్యూర్ గా స్వచ్ఛంగా చూడటమా, లేకుంటే ఇది ఎక్స్పాండ్? నిధిధ్యాసనం అంటే ఏంటంటే ఈ ఎన్లైటన్మెంటే కాదనిపిస్తుంది. ఎన్లైటన్మెంటే టెంపరరీ. అది సాక్షాత్కారం కిందికి మారితే సతోరి టైప్ ఎన్లైటన్మెంట్. అది అంటే మనము ఒక వ్యక్తి యొక్క బాహ్య రూపాన్ని మాత్రమే కాకుండా అతని చైతన్య శక్తి, చైతన్య ప్రకాశం యొక్క స్పర్శను కూడా పొందుతున్నాం. అది నిధిధ్యాసనం. ఇది మనము ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు జరుగుతూ ఉంటే ఇది నిధిధ్యాసనం. ఇది బాగా అభ్యాసం అయిన తర్వాత జీవితంలో అది నిలిచిపోతుంది. ఎవరిని చూసినా ఏది చూసినా ఆ స్థితిలోనే చూడగలుగుతాడు. ఇంకా డీవియేషన్ ఉండదు, ఇంకా 2వ దృష్టి ఉండదు. అది సాక్షాత్కారం. ఇది లాస్ట్. ఇక్కడ నేను యోగ సూత్రాలలో నేను అదేంటంటే అవి ఉంటాయి చూడండి, సంయమము అనొచ్చు దీన్ని. అవి ఉంటాయి కదా, 8 ఉంటాయి. అష్టాంగ యోగంలో
సంయమం అనేది యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి. ధారణ సంయమము ఉంటది. అది ఏంటంటే అది మనమైపోవటం. ధారణనే కంటిన్యూ అయితే ధ్యానం, ధారణనే అచలమైన స్థితిలో నిలిచిపోతే సమాధి. ధారణ యొక్క ప్రోగ్రెస్ అది. దాన్ని సంయమము అంటే సంయమనము అని వస్తుంది ఆ యోగ సూత్రం. అక్కడ నేను కొంత సంయమం అంటే అది మనం అయిపోవటం, దాంట్లోకి డీప్కి వెళ్ళటం. లేకుంటే మనం ఇంకా మళ్ళీ యోగ సూత్రాలకు పోవద్దు. అద్వైత సంయమం అనేది నాకు ఇక్కడ రిలవెంట్ గా అనిపించింది కాబట్టి అద్వైత పద్ధతిలో వీళ్ళు 4 స్టెప్స్ ఇచ్చిండ్రు. ఈ 4 స్టెప్స్ కి ఇది సరి అయినటువంటి అర్థం. ఈ స్థితులలో మనం ఎదుగుతూ పోవాలి. తర్వాత ముక్తి తర్వాత లేదు, సాక్షాత్కారమే ముక్తి. అదే ఇప్పుడు జీవన్ ముక్తి. నిధిధ్యాసన తర్వాత సాక్షాత్కారం. సాక్షాత్కారం అంటే అది చెదిరిపోయేది కాదు. నిధిధ్యాసనంలో మనకి ఆ అనుభవం వస్తుంది కానీ నిలిచిపోదు. సాక్షాత్కారంలో మనం ఏ స్థితిలో నిద్రలో ఉన్నా, నడిచినా, మాట్లాడినా, అది ఎటు పోయినా అదే స్థితిలో నిలిచిపోయి ఉంటది. అది సాక్షాత్కారం. ఇప్పుడు ప్రహ్లాదుని స్థితి. పానీయంబులు ద్రావుసున్ కుడుచుసున్ ఆయన పద్యం ఉన్నది, పోతున్నది. అంటే మంచినీళ్ళు తాగేటప్పుడు, అన్నం తినేటప్పుడు, నిద్రపోయేటప్పుడు ఏ స్థితిలో కూడా ఆ స్థితి నుంచి దిగిరాడు ఆయన. అంటే వ్యావహారికంలో ఏ పనులు చేసినా పనులు జరుగుతూనే ఉంటాయి. పనుల్లో మళ్ళీ అది మరపు గాని, తర్వాత పరధ్యానంలో ఉన్నట్టు గాని ఉండదు. ఈ పనులు మంచిగా ఎమినెంట్ గా ఈ పనులు జరుగుతూనే ఉంటాయి. ఆ స్థితి మాత్రం అదే స్థితిలో ఉండి చేస్తుంటాడు. ఆ స్థితిలో నుంచి దిగడు. అది సాక్షాత్కారం. అంటే మనం పర్సన్స్ అందరూ ఇప్పుడు అది అయితే ఇవన్నీ మనకి ఎక్కడ ఇబ్బంది ఎక్కడ అంటే, నేను ఇంతవరకు ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ పెద్ద గల్ఫ్ ఉన్నది. ఎక్కడ శ్రవణ మననాల వట్టుకు చాలా మంది పండితులు వెళ్తారు, జిజ్ఞాసులు వెళ్తారు, నిధిధ్యాసనంలో పడిపోతారు. అది మనకి అంటే అన్ని తెలిసినా కూడా మనకి అది అనుభవానికి రావడానికి ఒక నిష్ఠ, ఒక అవేర్నెస్, ఎప్పుడు ఒక కొరవిలాగా, ఎప్పుడు ఒక అదేది మనకి ఒక పెద్ద దివిటి లాగా మనకి ఎప్పుడు అది వెంట ఉంటేనే ఈ నిధిధ్యాసనం అనేది జరుగుతుంది. లేకపోతే మళ్ళీ మనకి ఇప్పుడు విశ్వామిత్రుడు ఉన్నాడు. విశ్వామిత్రుడు మేనకతో సంవత్సరం ఎట్లా కాపురం చేసిండు. ఇప్పుడు ఆయన 10,000 సంవత్సరాల తపస్సు నాశనం అయిపోయింది. అంటే నిధిధ్యాసనంలో పడిపోయింది ఆయన. అదే వశిష్ఠుడు ఉన్నాడు. వశిష్ఠుడు ఎప్పుడు పడిపోలే, అందుకే ఆయన బ్రహ్మ ఋషి అయిండు. ఇతను బ్రహ్మ ఋషి కావడానికి 3 చెర్ల నీళ్ళు తాగిండు. అంటే ఇది ఈయన స్టేజెస్ అన్ని దాటి వెళ్ళిండు. ఆయననేమో స్టేజెస్ దాటి పుట్టిండు. అట్లా అంటే గత జన్మల్లోనే ఆయన సాధించిండు. కృష్ణుడు కూడా అంతే కదా. కృష్ణుడి మెసేజెస్ లో మొన్న నేను ఇచ్చిన దాంట్లో విషయం ఏముందంటే, నేను అవతార పురుషున్నాను, నేను విష్ణువంశ సంభూతున్నాను ఎక్కడ చెప్పలే. ఆయనది 12 pages మెసేజ్ ఉన్నది.
కృష్ణ భగవాన్ ఉంది. నేను భగవాన్ అని కూడా అనలేదు ఆయన. నేను 900 సంవత్సరాలు కఠినమైన సాధన చేసిన తర్వాతనే కృష్ణ జన్మ నాకు వచ్చింది. శ్రీకృష్ణ జన్మలో నేను జన్మించిన తర్వాత ఏది సాధన చేయలే. అంటే పూర్ణ పురుషుడుగానే పుట్టిండు. ఎందుకనంటే ఆయన చెప్తాడు, పూర్ణ చైతన్యంతో జన్మించిన అన్నాడు ఆయన మెసేజ్ లో భాగం. మరి అంత చైతన్యంతో జన్మించినోడు మరి ఎన్ని ఈ వ్యవహారాలలో అన్న జిల్లుకులు, మాయలు, కొన్ని చెయ్యాలని చేసి స్ట్రాటజీలు ఇవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ ప్రకృతి ఆయన వశంలో ఉంది. టోటల్ గా ప్రకృతి ఆయన వశంలో ఉంది. ఇవన్నీ యోగులు చరమ స్థితిలో సాధించేటి. అవన్నీ సాధించిన తర్వాతనే లాస్ట్ జన్మలో కృష్ణ జన్మగా వచ్చిండు ఆయన. ఇక మన వాళ్ళు, మన పౌరాణికులు వీళ్ళందరూ ఏం చేసిండంటే మరి మనకి ధర్మ మార్గాన్ని ఉపదేశించడానికో ఏమో భగవంతుని అవతారాలని, వ్యాస మహర్షి యొక్క పెద్ద స్కీమ్ ఇదంతా. పురాణాలని ఈ లోక శ్రేయస్సు కొరకే ఆయన ఆ రకంగా డిజైన్ చేసి రాసిండు పురాణాలను. కానీ మరి మనం ఈ పురాణాల్లో మీ పై కథలు మాత్రమే తీసుకొని వాటి అసలు ఎసెన్స్ ని పొడగొట్టుకున్నాం. కృష్ణుడే నేను అవతార పురుషుణ్ణి కాదనలే, అవతార పురుషుణ్ణని ఎక్కడా చెప్పలేదు ఆయన. నేను మానవుణ్ణే, ఏ దంపతులకు పుట్టినా